కార్యకర్త కాదు కదా. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న కార్యకర్త చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మన మీద రుద్ది వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎన్ని అన్యాయాలు వాళ్ళు చేసినారో, ఈ విధమైనటువంటి అన్యాయం జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు మన దగ్గరకు వచ్చేసి అంటే వాళ్ళు ఇంత అన్యాయం చేస్తున్నారు, రేపు అవకాశం వచ్చే మేము ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడతామనే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు. ఆ రోజు చూపించినటువంటి మోహన్ రెడ్డి గారు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా మాట్లాడారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మాట్లాడారు. ఆయన బయట కూడా ప్లే అవుతూ చూద్దాం ఒకసారి. 30 తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి, 30 కేసులు పైగా, ఒక జైలు పక్షి, జైలు జీవి ఇవాళ చాలా పారదర్శకంగా ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని పైన అసత్య ప్రచారం చేయడమే కాకుండా వారిని జైలుకు పంపుతా అనడం, మీరు జైలుకి కాదు కదా, మీకు ఇష్టమయ్యే భాషలో మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే వారి నెత్తి మీద వెంట్రుకు కూడా పీకలేరని జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీ నాయకులకు నేను తెలియజేస్తున్నాను. చెప్పండి. ఇప్పుడు మంత్రి గారు కూడా స్పందించారు. 30 కేసులు ఎంచుకొని కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారని మిమ్మల్ని ఏం చూడాలి? రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా కుంటుపరచడానికి దౌర్భాగ్యమైన రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలు వచ్చినాయా? చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మెడికల్ కాలేజీలు వచ్చినాయా అనేది ఈ బుర్ర పెట్టుకోవడం ఒకసారి ఆ మినిస్టర్ గారిని. అదే విధంగా ఇంకో మాట అంటున్నాడు 33 కేసులని. మరి 33 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నప్పుడు పార్లమెంటులో స్వయంగా సుష్మా స్వరాజ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు కలిసి కుట్రబన్ని కేసులు పెట్టాయి అన్న మాట నిజమా కాదో ఒక్కసారి పార్లమెంట్ రికార్డు తిరిగేసుకొని తర్వాత మాట్లాడడం. లేదు, నాకు ఇంకిత జ్ఞానం లేదు, నా బుద్ధి ఇంత, నా వంకర బుద్ధి ఇంత, నేను తెలుగుదేశం పార్టీ జెండా అంటున్నాను, నేను బీజేపీ తరఫున వచ్చి తెలుగుదేశం పార్టీకి వకాలు తప్పుచుకుంటాను, నాదే కరెక్ట్ అనుకుంటే ఆయనకి ఇష్టం. అది రెండోది వెంట్రుక పీకేది కాదు. వెంట్రుకలు వీళ్ళకి ఎందుకంటే పరిపాలన చేయని చేత కాక పరిపాలించేది వదిలిపెట్టేసి వెంట్రుకలు పీక్కోవడానికి మొదలు పెడుతున్నారు వీళ్ళు. కాబట్టి వెంట్రుకలు ఎందుకు పీకుతారు? మెడబట్టి కాలర్ బట్టి ఏడ్చుకుపోయి జైల్లో పెడతారు రేపు అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తులను. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడకుండా వెంట్రుక పీకమను, జుట్టు పీకమను, కాళ్ళు పీకమను అంటే అవన్నీ ఇక్కడ కాదు పీకేది. రేపు గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు అన్యాయాలను లెక్క మళ్ళీ తీర్చుకునే కార్యక్రమాన్ని చేస్తామని చెప్తున్నారు తప్ప వీళ్ళ మాదిరి రోడ్లలో నరికేది, రేపులు చేసేది, చిన్నపిల్లలను రేపు చేసి వాళ్ళ కేసులు వాళ్ళ మళ్ళీ మాపు లేకుండా చేసేది, వాళ్ళ శవాలు లేకుండా చేసేది, ఈ విధంగా చేయాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. రాష్ట్ర ప్రజల కోసం ఎంత కష్టమైనా సరే, ఎంత త్యాగమైనా సరే, ఎంత దూరం పోవడానికైనా సిద్ధంగా ఉన్నారనడానికి ఇది ఒక నిదర్శనం. ఆ రోజు వీళ్ళు చెప్పడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు ఆయన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ ఏమీ కానప్పుడు ఆయన మీద అక్రమ కేసులు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి పెట్టినాయనేది వాళ్ళ సుష్మా స్వరాజ్ తో పాటు వాళ్ళు పెట్టినటువంటి సిబిఐ డైరెక్టర్ గా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఇది రాజకీయానికి సంబంధించినటువంటి కేసు, ఇది 1,00,000 కోట్లని వాళ్ళ ఆరోపణలు రాజకీయంగా చేసిందే తప్ప దీంట్లో ఏమాత్రం నిజం లేదు అని చెప్పినటువంటి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఈ రోజు దాన్ని అడ్డ పెట్టుకుని మాట్లాడుకోవాలనే విషయంలో భాగంగా వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఇందులో వాస్తవం లేదనేసి వాళ్ళు పెట్టినటువంటి సిబిఐ డైరెక్టర్ చెప్పినారు కదా. కాబట్టి వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు అవకాశం కోసం చెప్పలేదు కదా, కోర్టు అయితే చెప్పలేదు కదా. లక్ష్మీనారాయణ గారు ఏం చెప్పారు? 1,00,000 కోట్లు అనేది అవాస్తవము, అది కరెక్ట్ ఫిగర్ కాదని చెప్పారు అంతేగాని ఆయన నిర్దోషాన్ని ఆయన సర్టిఫికేట్ ఇచ్చారా? లక్ష్మీనారాయణ గారు ఎవరు? కోర్టు ఇవ్వాలి కదా. ఒక్క నిమిషం సార్, 1,00,000 కోట్లని వీళ్ళు అభియోగాలు మోపినారు, ఇది రాజకీయ అభియోగము, ఇందులో ఇది వాస్తవం కాదు అని చెప్తూ తర్వాత ఇంకో మాట మీరు గమనించాల్సిన అవసరం ఉంది. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా క్యాబినెట్ సమావేశం పెట్టి మా క్యాబినెట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ ఒక్కరు కూడా దీంట్లో అవినీతికి పాల్పడలేదు అంటే రాజశేఖర రెడ్డి గారు నిజాయితీగానే పరిపాలన సాగించినారు. ఇదంతా క్యాబినెట్ నిర్ణయం మేరకు తీసుకున్నటువంటి
పాలసీలే తప్ప మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ కేసులు లోకేష్ గారు ఇంకోటి కూడా చెప్పారు. లోకేష్ గారు మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు ఇంకోటి కూడా అన్నారు, ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో టైం ఆ రకంగా టైం వచ్చి చూస్తుంది, మేము ఎవరిని కూడా అక్రమ అరెస్టులు చేయం కానీ అట్టాన్ని చూస్తూ ఊరుకోమని కూడా చెప్పారు. ఇప్పుడు ఎవరి చేతైనది వాళ్ళు చేసుకోగలుగుతారు అధికారం ఉన్నప్పుడు. అధికారం లేనప్పుడు ఎవరేం చేస్తారనేది కూడా తెలుసు. అధికారం లేనప్పుడు ఎవరేం చేస్తారని తెలుసు, అధికారం ఉన్నప్పుడు ఎవరేం చేస్తున్నారనేది తెలుసు. రాష్ట్రంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టినారు, ఎన్ని అన్యాయాలు చేసినారు, ఎన్ని దాడులు చేసినారు, ఎన్ని దౌర్జన్యాలు చేసినారు. వాళ్ళు మద్యం తయారు చేసి వాళ్ళ క్యాండిడేట్ బీఫార్ మీద పోటీ చేసినటువంటి వ్యక్తి మద్యం తయారు చేసి దొరికితే ఆయన్ను వదిలిపెట్టి మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తీసుకొచ్చి జైల్లో పెట్టే కార్యక్రమంతో పాటు మా పార్టీ నాయకులు ఏదో మాటలు మాట్లాడినారనే ఉద్దేశంలో భాగంగా 4-5 నెలలు జైల్లో పెట్టినటువంటి సందర్భం ఉంది. ఈయనకు రాసుకున్నటువంటి రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేజీలలో దీంట్లో అమలు చేసుకుంటూ వస్తున్నాడు. 3 కాదు 30 పేజీలు తిరిగేసుకో, 40 పేజీలు తిరిగేసుకో. ఇక్కడ ఎవరు భయపడి పారిపోవాలనే ఆలోచనలో లేరు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు పెట్టే అక్రమ కేసులకు భయపడి పారిపోతారని కూడా మీ భ్రమది, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నడుచుకోమని చెప్తున్నా. ఎస్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాం మీతో, మీరు అందుబాటులో ఉండండి. మనతోటి కార్పొరేటర్ విజయవాడ కార్పొరేటర్ ఉదయశ్రీ యాదవ్ గారు టీడీపీ కార్పొరేటర్ జాయిన్ అయ్యారు మనతో, ఆవిడతో మాట్లాడదాం. ఎస్ ఉదయశ్రీ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఉదయశ్రీ గారు, మనం